దేశ ప్రజలకు సుపరిపాలనను సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట నిర్మాణాత్మకమైన సమీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత దశాబ్ద కాలంగా ప్రగతి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యానికి కారణమయ్యే సమస్యలపై దృష్టి సారించడంతో పరిష్కారాలు వేగవంతమయ్యాయి. తద్వారా ఆలస్యమైన అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. అందులో భాగంగా ఛత్తీస్గఢ్లోని కీలక ప్రాజెక్టులు ప్రగతి సమీక్షల ద్వారా ఎలా వేగవంతమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ మౌలిక వసతుల ప్రాజెక్టుల పరిమాణం, వైవిధ్యం పరంగా చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటి. ప్రగతి ఆధ్వర్యంలోని పీఎంజీ పోర్టల్లో ప్రస్తుతం ఆ రాష్ట్రానికి సంబంధించిన 99 ప్రాజెక్టులు 6,11,040 కోట్ల రూపాయల సమీకృత పెట్టుబడితో పర్యవేక్షణలో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణీ, రహదారులు, జాతీయ రహదారులు, రైల్వే, ఉక్కు వంటి వ్యూహాత్మక రంగాలతో పాటు బొగ్గు, చమురు, సహజవాయువు, సిమెంట్, విద్యా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు విస్తృతంగా ఉన్నాయి. ఇవి భారతదేశంలోని ఇంధన భద్రత, లాజిస్టిక్స్, పారిశ్రామిక వృద్ధి, అనుసంధానతలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పాత్రను ప్రతిబింబిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని మొత్తం 99 ప్రాజెక్టులలో 2,20,942 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. మిగిలిన 49 ప్రాజెక్టులు 3,90,098 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటిలో 27 ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ 27 ప్రాజెక్టులలో 1,07,546 కోట్ల రూపాయల పెట్టుబడితో 14 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. ఆ 14 ప్రాజెక్టులలో 4,340 కోట్ల రూపాయలతో తలాయిపల్లి కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమవుగా 200 నంబర్ జాతీయ రహదారి రాయ్పూర్ సిగ్మా సెక్షన్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. అదేవిధంగా 14,390 కోట్ల రూపాయలతో ఎస్ఈసీఎల్కు చెందిన కోల్ మైనింగ్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తయి ప్రారంభించబడింది. 17,779 కోట్ల రూపాయలతో లారా సూపర్ థెర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కూడా పూర్తయింది. రాయ్పూర్ ఖోదేబాడ్ మధ్య 4 వరుసల రహదారి నిర్మాణం కూడా పూర్తయింది 987 కోట్ల రూపాయలతో. ఇక ఐఓసీఎల్కు చెందిన పారాదీప్ రాయ్పూర్ రాంచీ పైప్లైన్ ప్రాజెక్ట్ 1,793 కోట్ల రూపాయల పెట్టుబడితో పూర్తయింది. ఐపీపీ జనరేషన్ ప్రాజెక్ట్, బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్, రాయ్పూర్ వార్దా కారిడార్ ఎక్స్టెన్షన్, హెచ్వీడీసీ బైపోల్ లింక్ ప్రాజెక్ట్, 4 వరుసల సిమ్గా సారగాన్ సెక్షన్ ప్రాజెక్ట్, అదేవిధంగా 4 వరుసల ఖోదేబాద్ దమతరి ప్రాజెక్టు కూడా 967 కోట్ల రూపాయలతో నిర్మితమై ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులన్నీ ప్రగతి ఎకోసిస్టమ్ కింద సమీక్షించబడినవి. ఇక మరో 13 ప్రాజెక్టులు 89,035 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వీటిలో ముంబై నాగ్పూర్ జర్సుగూడ పైప్లైన్ ప్రాజెక్ట్, రజనంద్గావ్ నాగ్పూర్ థర్డ్ రైల్వే లైన్, కిరండోల్ జగదల్పూర్ డబ్లింగ్ రైల్వే ప్రాజెక్ట్, ఎన్ఎండిసి స్లరీ పైప్లైన్ ప్రాజెక్ట్ ఫేజ్ 1, కుస్ముండా ఓసీ ఎక్స్పాన్షన్, జెవ్రా రోడ్ పెంద్రా రోడ్ న్యూ రైల్వే లైన్, గోవా తమ్నార్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్, బైలదిలా ఐరన్ ఓర్ డిపాజిట్ ప్రాజెక్ట్ ఇవన్నీ ప్రగతి పర్యవేక్షణ కింద ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. భూ, అటవీ, అంతర్విభాగ సమన్వయ సమస్యలను కాలపరిమితిలో పరిష్కరించేలా ప్రగతి వ్యవస్థ పనిచేయడంతో ముఖ్యంగా రైల్వేలు, రహదారులు, జాతీయ రహదారులు, బొగ్గు, ఐటీఐటీఎస్, ఉక్కు, గనులు, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణీ, వ్యవసాయం, సిమెంట్, ఆరోగ్య సంరక్షణ, చమురు మరియు సహజవాయువు వంటి రంగాలలో అధిక ప్రభావం కలిగిన ప్రాజెక్టుల ఫలితాలను వేగవంతం చేయడంలో ప్రగతి ముఖ్య పాత్ర పోషించింది. ప్రగతి ఎకోసిస్టంలోని పీఎంజీ పోర్టల్ ద్వారా ఛత్తీస్గఢ్కి సంబంధించిన 99 ప్రాజెక్టుల నిర్మాణంలో దాదాపు 200 సమస్యలు నమోదు చేయబడ్డాయి. భూసేకరణ, అటవీ పర్యావరణ అనుమతులు, యుటిలిటీ మార్పులు, జిల్లా స్థాయి సమన్వయం వంటి సమస్యలు ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో మౌలిక వసతుల అమలులో ఉన్న పరిమాణం, క్లిష్టతను ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సౌలభ్యపూరితమైన చర్యలు ఈ క్లిష్టమైన ప్రాజెక్టుల సకాల అమలుకు దోహదపడ్డాయి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతమవడంతో సహకార సమాఖ్యవాదానికి అసలైన ఉదాహరణగా ప్రగతి నిలిచింది. ఇప్పటి వరకు మీరు ప్రగతి సమీక్షలతో ఛత్తీస్గఢ్లోని కీలక ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ.